ఆర్టికల్ 370 మీద ఒక సినిమా ప్రస్తుతం వైరల్ అవుతోంది. అది మొన్న స్వయంగా జమ్మూలో నరేంద్ర మోడీనే ప్రస్తావించారు. ఆర్టికల్ 370 వలన ఎలాంటి ఇష్యూస్ వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు అది ఓటీటీ ప్లాట్ఫామ్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. అట్లాగే థియేటర్లో కూడా రిలీజ్ అయింది. ఈ ఆర్టికల్ 370 సినిమాని ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేశారు. ఎందుకంటే అక్కడ ఈ అరబ్ దేశాలు ఇవన్నీ ఎట్లా సహకరించుతున్నాయి, పాకిస్తాన్ అన్నటువంటిది అక్కడ ఎలా చేసుకొచ్చింది, ఈ వికృత చేష్టలు ఇవన్నిటి నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని బ్యాన్ చేశారు. ఓటీటీ ప్లాట్ఫారాలు కూడా ఆయా ప్రాంతాల్లో ఈ సినిమా రాకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది గల్ఫ్ సంబంధించినటువంటి విభాగం. పొలిటికల్ థ్రిల్లర్ అండ్ హైలీ acclaimed Bollywood movie Article 370 has been banned in Gulf countries. The movie focuses on the revocation of Jammu and Kashmir special status by Modi government in 2019. The film delves into the aspirations and challenges faced by the people of Jammu and Kashmir. This ban comes as the movie has been riding high on success of the domestic and overseas box office. Recently, Prime Minister Narendra Modi mentioned the Article 370 film during his address in Jammu. అదే సినిమా గురించి కూడా చెప్పినటువంటి దాన్ని ఎందుకు బ్యాన్ చేశారన్నటువంటి కారణం మాత్రం అధికారికంగా చెప్పలేదు, కానీ బ్యాన్ చేసినట్టు మాత్రం ప్రకటించారు.